సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. పరమగీతంలో 7వ అధ్యాయం 2వ వచనాన్ని పరమగీతంలో 7వ అధ్యాయం 2వ వచనము. నీ నాభిదేశము మండలాకార కలశము, నీ నాభిదేశము మండలాకార కలశము, సమ్మిళిత ద్రాక్షరసము దానియందు వెలితి పడుకుండును గాక. నీ గాత్రము పద్మలాంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచములు జింక పిల్లలి తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. యెహెజ్కేలు 16:4. అమోరీయుడును నీ తల్లి హిత్తీయురాలు, అమోరీయుడును నీ తల్లి హిత్తీయురాలు నీ జనన విధము చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీయందు జాలి పడిన వాడొకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఆమేన్. ఆమేన్. నీ నాభి దేశము మండలాకార కలుషము అనేటువంటి మాటను పరమగీతాలలో ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. మనము ఆరాధన చేసేటప్పుడు మన అంతరంగము, మనకుండబడినటువంటి హృదయము, మనస్సులను కూడా దేవుని సన్నిధిలో అన్నిటినీ సమభాగాలుగా ఉంచుకొని మనము ఆరాధనలో ఉండాలి. ఈ నాభి దేశము మండలాకార కలుషము, మనిషి శరీరంలో ఉండబడినటువంటి సమభాగం ఎక్కడ ఉంటుందనంటే బొడ్డు కదా. ఈ బొడ్డు అనేది ఒక వ్యక్తి యొక్క శరీరం మొత్తంలో కూడా సమానంగా ఉంటుంది. ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక తల్లి ప్రసవించినప్పుడు ఒక బిడ్డ కలిగి ఉండేటువంటి సంబంధం ఈ యొక్క మండలాకార కలుషం. ఒక తల్లి తన బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డకు తల్లికి మధ్యలో ఒకటి జాయింట్ ఉంటుంది కదా. దాన్ని ఏం చేస్తారు డాక్టర్స్? కట్ చేస్తూ ఉంటారు కదా. పల్లెటూరులోనైతే మంత్రసాని కదా, తల్లిని బిడ్డను వేరు చేస్తూ ఉంటారు. ఆ తర్వాతకి ఆ బిడ్డ చుట్టూ ఉండబడినటువంటి ఆ యొక్క బ్లడ్, అక్కడ ఉండబడినటువంటి ఆ బిడ్డ చుట్టూ ఉండబడినటువంటి తనను శుద్ధి చేయడానికి కావలసినటువంటి వాటర్ను తీసుకుంటారు కదా. ఆ బిడ్డను మొత్తం కూడా ఏం చేస్తారు? క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన తర్వాత ఏం చేస్తారు? వస్త్రాన్ని ధరింపజేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈ లోకము ఒక తల్లి గర్భం వంటిది. దీనిలో నుంచి మనం బయటికి రావాలి. ఎలా రావాలి తెలుసా? ఈ లోకానికి, క్రైస్తవ్యానికి అంటే దేవునికి మధ్యలో ఒక నాభి ఉంది. అది రెండింటి మధ్యలో మన జీవితం కనబడుతుంది. దాన్ని కట్ చేసినప్పుడు లోకము దాని ఆశయం గతించిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కట్ చేసిన తర్వాత మనకు ఉండబడిన అలవాట్లను, మనకు ఉండబడిన పాపపు క్రియలను, మనకు ఉండబడినటువంటి అబద్ధము, వ్యభిచారము, మోసము, అసూయ, కమతము, విమతము, భేదములు ప్రతి దాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పుట్టినటువంటి ఆ బేబీ, క్రైస్తవ్యంలో పుట్టినటువంటి ఆ విశ్వాసిని అప్పుడు ఏం చేయాలి? వాక్యం చేత కడగాలి. పుట్టినటువంటి బేబీకి కడిగిన తర్వాత ఏం చేస్తాం? బట్టలు వేస్తాం. కడగటం అంటే బాప్తిసం అని అర్థం. విశ్వాసిగా ఎంచబడినటువంటి వ్యక్తి దినదినము వాక్యంలో ఎదుగుతున్న దాన్ని బట్టి తనకేం చేస్తూ ఉంటాం? మనం బాప్తిసంలోనికి నడిపిస్తాం. నీటితో శుద్ధి చేస్తాం ఆ బిడ్డను కదా. నీటితో శుద్ధి చేసిన తర్వాత
ఆ బిడ్డ ఏం చేస్తూ ఉంటుంది? స్వచ్ఛంగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతూ ఉంటుంది కదా. అలాగే వాక్యంలో ఉండబడినటువంటి నేను ఎప్పుడైతే బాప్తిసం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా కడగబడతామో అప్పుడు మనము కూడా స్వచ్ఛతలోనికి వస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. అలా స్వచ్ఛతలోనికి వచ్చిన తర్వాత అలా నీటితో కడగబడినటువంటి ఆ బిడ్డను ఏం చేస్తాం? మంచి వస్త్రాలతోనే ధరింపజేస్తాం కదా. అలాగే క్రైస్తవ్యంలో బాప్తిసం తీసుకొని స్వచ్ఛతలో ఉండబడినటువంటి ఏ ఒక్కరైనా కూడా ఎక్కడ ఉంటారంటే నీతి అనేటువంటి వస్త్రములు ధరించుకోవాలి. హల్లెలూయా. అది ధరించబడుతుంది వాక్యం చేత దర్శించబడినటువంటి వారు. చాలాసార్లు మనకు ఉండబడిన ఆలోచనలు, ఆశలు అన్నిటి మధ్య దేవునికి సరైన సమయాన్ని ఇవ్వకుంటున్నాం కదా. లోకం దాని వెంటనే పరిగెడుతున్నాం. లోకము దాని ఆశ గతించునంటే గతించిపోయేటువంటి దాని కొరకే మన గత జీవితం అంతా కూడా కనపడతా ఉంది. ఎటువైపు చూసినా కూడా మరణము, ఎటువైపు చూసినా కూడా దుఃఖమే కనబడుతుంది. మనకుండబడినటువంటి ఆచారాలు, కట్టడలు, మనకుండబడినటువంటి ఆత్మీయ జ్ఞానాలు అన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నవి. ఎందుకంటే సరైనటువంటి లోకంతోనూ దేవునితోనూ సరైనటువంటి సంబంధం మనకు అంటే లోకంతో ఉంది కానీ దేవునితో లేదు. ఆ యొక్క ప్రేగు అనేది, ఆ యొక్క బొట్టు అనేది కట్ చేయబడలేదు. లోకంతో ఉన్నాము, లోకంతో ఉండబడిన క్రియలతో ఉన్నాము, కానీ దేవుని వైపు కూడా చూస్తూ ఉన్నాము. కానీ ఆ రెండింటి మధ్య మనకు ఉండబడినటువంటి దేవుడు కావాలనుకుంటున్నాం, లోకం కావాలనుకుంటున్నాము. లోకం కావాలనుకుంటే దేవుని విడిచిపెడతాము, దేవుడు కావాలనుకుంటే లోకాన్ని విడిచిపెడతాము. సో ఇక్కడ దేవుడు కావాలనుకునే ఆశ మాత్రం ఉంది, కానీ దేవుని దగ్గరికి చేరడానికి కావలసినటువంటి క్రియలు మన జీవితంలో లేవు. క్రియలు లేని విశ్వాసం ఏంటిది? మృతమైనది కదా. మృతమైనటువంటి విశ్వాసము దేవుని దగ్గరికి నడిపించదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మన క్రియలు ఏంటిది? విశ్వాస సహితమైనవిగా ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును కదా. ఆ రోగి స్వస్థపరచబడాలనంటే మనం విశ్వాసంగా ఉండాలి. ఆ రోగం ఏంటిది అంటే పాపం. ఒక వ్యక్తి యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి మోసకరమైనటువంటి పాపము. ఆ పాపాన్ని సరిగ్గా దానికి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య రక్తం. హల్లెలూయా. ఆ రక్తం చేత మాత్రమే కడగబడితే ఆ వ్యక్తి పాపం నుంచి బయటికి వస్తాడు. ఒకవేళ కనుక లోకంలో ఉన్నటువంటి ఇంకే మందుతో కడిగినా, ఏ వాటర్తో కడిగినా, ప్యూరిఫైడ్ వాటర్తో కడిగినా, దేనితో కడిగిన మన పాపం అనేది పోదు. హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత అనేది దేవుడిచ్చేటువంటి ఒక వరము. అది మనుషులు ఏర్పరచుకునేది కాదు, దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యం. ఈ కార్యాన్ని జరిగించేది ఎవరంటే దేవుడే. ఒక వ్యక్తి తన హృదయంలో ఉండబడినటువంటి పాపం అనే రోగము తనకు తాను తీసుకోలేడు, కానీ మరొక వ్యక్తి దాన్ని తీయలేడు, కానీ దాన్ని తొలగించేది మాత్రం కేవలం యేసయ్య మాత్రమే. ఆ స్వచ్ఛమైనటువంటి రక్తం చేత మాత్రమే పాపం అనేది పోతూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉంటున్నామనేటువంటి మనము దానికి తగినటువంటి జీవితంలో మనం ఉండాలి. నిజమైనటువంటి క్రైస్తవునికి దినదినము క్షణక్షణము నిందల మీద నిందలు, మోసం మీద మోసం జరుగుతూనే ఉంటుంది. అవమానాల గుండా అవమానాలు జరుగుతుంటవి, శ్రమల వెంబడి శ్రమలు. ఎక్కడ చూసినా కూడా తన చుట్టూ ఎక్కడ చూసినా కూడా తనకు సహకరించేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు. అవమానం వెంట అవమానం వస్తుంటుంది, ఓటమి వెంట ఓటమి వస్తుంది. కానీ ఒక దినము వస్తుంది, ఆ దినము దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. అనేకుల ఎదుట ఆ వ్యక్తికి విజయాన్ని ఇస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి, ఈరోజు ఎలాంటి శ్రమల మధ్య ఉన్నా, ఎలాంటి బంధకాల మధ్య ఉన్నా, ఒక్కటి గట్టిగా నమ్మండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. దేవుడే అంటున్నాడు, నీవు విశ్వసించిన ఎడల నీ శ్రమలలో నీకు నా ఆత్మను తోడుగా ఉంచుతా అంటున్నాడు. పత్రిక పాఠాలలో ఏమంటున్నాడు? నీ శ్రమలలో నా ఆత్మను నీకు తోడుగా ఉంచుతా అంటున్నాడు. స్వయంగా ఒక వ్యక్తి ఈరోజు ఫలానా సమయానికి నీకు సహాయం చేస్తా అని చెప్పి చేయకపోవచ్చు,
మాట తప్పడం అనేది మనిషిలో ఉంటుంది, కానీ మాట నిలబెట్టడం అనేది దేవునిలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనకు సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి ఏ శ్రమ వచ్చినా కూడా నీవు ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదని ప్రభు నామమున బ్రతిమాలుచూ ఉన్నాను. నీ నాభి దేశము నీకు నీ క్రియలకు, నీకు నీ లోకానికి, నీకు నీ ఆచారాలకు, నీకు ఇక్కడ ఉండబడినటువంటి వ్యవస్థలకు, నీకు ఇక్కడ ఉండబడినటువంటి వ్యక్తులకు, నీకు ఇక్కడ ఉండబడినటువంటి సమాజానికి అనేకమైన సంబంధాలు ఉన్నాయి. కానీ అవి పరిశుభ్రంగా ఉన్నాయా? అవి స్వచ్ఛమైనటువంటి రిలేషన్స్ ఏనా? అవి నిజంగా దేవుని వైపు నడిపించేటువంటి ఒక మంచి లక్ష్యంతో కూడినటువంటి బంధాలేనా? ఒకవేళ అవి అపవిత్రమైన బంధాలైతే, అపవిత్రమైనటువంటి స్నేహాలైతే, అపవిత్రమైనటువంటి సంఘమే అయినా, అపవిత్రమైనటువంటి సంస్థలైనా, ఆచారాలైనా, మనం చేసేటువంటి వ్యవహారాలైనా, క్రియలైనా ప్రతిదీ కూడా ప్రభు నామంలో విడిచిపెట్టాలి. లోకము దాని ఆశయం గతించునంటే ఇవన్నీ విడిచిపెడితేనే దాని ఆశ గతించిపోతుంది. లేకపోతే మనము ఆ ఆశల్లో మనం కూడా కొట్టుకొని పోతాం. చాలాసార్లు మనకు ఉండబడినటువంటి ఒక జ్ఞానం ఏంటిదంటే, దేవుని సన్నిధిలో ఉంటూ మనం మోసపోయేటువంటి ఒక క్రియను చెప్తాను. ఏంటిదంటే, ఆదివారం వచ్చినప్పుడు మనం బైబిల్ పట్టుకోగలుగుతా ఉన్నాం, కానీ ఆదివారం తర్వాత రోజు మనం బైబిల్ వైపు చూసేటువంటి వారంగా ఎంతమంది ఉంటున్నాం? అపవాది నిన్ను ఇక్కడనే మోసం చేస్తూ ఉంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని కాదు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమిస్తున్నామనంటే మనము అబద్ధం చెప్పేటువంటి వారమైపోతున్నాం. ఎందుకు అంటే మన క్రియలు సరిగ్గా లేవు కాబట్టి. మన క్రియలు సరిగ్గా ఉన్నాయనంటే మనకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, మనం ఎంత అవమానించబడ్డా కూడా ఆ సమయంలో బాధ ఉంటుంది, కానీ తుదకు దేవుని యొద్దనే విజయం ఉంటుంది. మన క్రియలను మనం విడిచిపెట్టాలి. పౌలును చూడండి, ఒక్కసారిగా దేవుని చేత దర్శించబడ్డ తర్వాత మళ్ళీ లోకం వైపు చూడలేదు కదా, లోకం వైపు ఎక్కడ చూడలేదు. కానీ ఎన్ని వర్తమానాలు, ఇంత గొప్ప గొప్ప వర్తమానాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా మనము లోకం వైపు చూస్తున్నామనంటే మన హృదయము మోసకరమైనది, భయంకరమైనటువంటి వ్యాధి కలిగినది. ఈ భయంకరమైన వ్యాధి కలిగినటువంటి ఈ హృదయానికి స్వస్థత అనేది ఎక్కడ వస్తుందంటే దేవునిలోనే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఎవరు ట్రీట్మెంట్ చేయలేరు. గుండె నొప్పి వచ్చిందంటే ఒక డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తాడేమో, ఒక టాబ్లెట్ ఇస్తాడేమో. చెయ్యి నొప్పి వచ్చిందనంటే ఏదన్నా మనకు దానికి సంబంధించినటువంటి కట్లు కడతాడేమో, నయం కావడానికి ఏమైనా మెడిసిన్ ఇస్తాడేమో. కానీ హృదయానికి పట్టినటువంటి ఆ రోగాన్ని తొలగించేది యేసయ్య రక్తమే. హల్లెలూయా. నీ జనన విధం చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయలేదు, మనుషులు పాపంలో కూరుకుపోయినారు, వారు పాపాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నారట వాళ్ళు? ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా లోకంలోనే ఉన్నారట. అందుకే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, హెస్కేల్ ప్రవక్త చెప్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టలేదు కాబట్టే నాభి సూత్రం కోయబడలేదు. పుట్టినప్పటి నుంచి నేటి వరకు కోయబడలేదట. చూడండి, క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది. క్రైస్తవుల మనం చెప్పుకుంటూనే నాభి సూత్రాన్ని, నాభిని కోసుకోకుండా దేవుని దగ్గర ఉంటున్నామని చెప్పుకుంటున్నాం. నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు అంటే నీ ఆచారాలను నువ్వు విడిచిపెట్టలేదు. అన్యుడుగా ఉండబడినటువంటి వ్యక్తి, ఉదాహరణకు ఒక పెళ్లి సందర్భం తీసుకుంటా ఉన్నా, అన్యుడుగా ఉండబడినటువంటి వ్యక్తి తన బిడ్డకు మ్యారేజ్ చేసిన తర్వాత తన ఇంటి చుట్టూ ఉండబడినటువంటి వారు, బంధువులు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఏం చేస్తూ ఉంటారు, కొంత సమయంలో సంతోషకరమైన వాతావరణం కల్పించుకొని వాళ్ళు లోకంతో పరిగెడుతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు కూడా దాంట్లోనే పరిగెడుతున్నాడు. అదే మోసం, అదే మోసకరమైనటువంటి హృదయం. ఎందుకు అనంటే ఇక్కడ క్రైస్తవుడు అనేవాడు ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఇక్కడ కొద్ది మంది కలిసి అనుకుంటే వచ్చిన వ్యక్తి కాదు.
అక్కడ తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కోరుకుంటే వచ్చినటువంటి వ్యక్తి కాదు. క్రైస్తవుడు అనేటువంటి వాడు దేవునికి సంబంధించినటువంటి వాడు. సంఘం అనేది కూడా వ్యక్తులకు సంబంధించింది కాదు, ఒక సమాజానికి సంబంధించింది కాదు. అది దేవుడు ఏర్పరచుకున్నటువంటిది, దేవుడు స్వయంగా తన రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటిది. ఈ సంఘము అనేది దినదినము పాపంలోనికి వెళ్ళిపోతుందట. ఎందుకు వెళుతుంది అంటే దాని యొక్క జనన దినాన్ని ప్రభువు చూపిస్తా ఉన్నాడు. దాని యొక్క జనన దినమును చూడగా, సంఘం యొక్క జనన దినం చూడగా, శేఖర్ యొక్క జనన దినం చూడగా, ఇక్కడ ఉండబడినటువంటి వ్యక్తుల యొక్క జనన దినం చూడగా నాభి సూత్రం కోయబడలేదు. ఏంటిదట? నాభి సూత్రం అనేది, నాభి అనేది కోయబడలేదు. లోకము దాని ఆశల వెంటనే పరిగెడుతున్నాం. లోకంలో ఉండబడినటువంటి పాపపు క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టినప్పుడే ఆ యొక్క నాభి సూత్రం అనేది అక్కడ అమలు చేయబడుతూ ఉంటుంది. ఆ పేగు అనేది కట్ చేయబడతా ఉంటుంది. హల్లెలూయా. అది కట్ చేయబడలేదంటే ఇవన్నీ స్నేహాలతో ఉన్నాయి అన్నట్టే. నేను అక్కడ ఉంటేంది, ఇక్కడ ఉంటుంది, మరో ప్లేస్ లో ఉంటుంది, అన్యుడిగా ఉంటేంది, దేవుని నమ్ముకుంటేంది, నమ్ముకోకపోతేంది, చర్చిలో ఉంటేంది, సంఘంలో ఉంటేంది, సేవ చేస్తేంది, వాక్యం చెప్తేంది, విశ్వాసిగా ఉంటుంది. ఎలా ఉన్నప్పటికీ నా నాభి అనేది కోయబడినప్పుడు, పరిశుద్ధమైన వాక్యం చేత కోయబడినప్పుడు నేను అన్యుడుగానే ఉంటాను. నేను దేవునికి విరుద్ధంగానే ఉంటాను, దేవుని సన్నిధికి దూరంగానే ఉంటాను. మోసం చేత, కపటమైన మాటల చేత వ్యక్తులు మనం మోసం చేయవచ్చు, కానీ దేవుని మనం మోసం చేయలేము. కపటమైన మనస్సు చేత ఒక వ్యక్తికి కావలసినటువంటి అర్హతలను మనం పొందుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిని మనం పొందుకోలేము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అంటున్నాడు హెస్కేల్ ప్రవక్త, నీ జనన విధం చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. అనేకులు చర్చికి వస్తా ఉన్నారు, దేవుణ్ణి నమ్ముతా ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా శుభ్రపరచబడలేదు. వారికి ఉండబడినటువంటి ఆ యొక్క నాభి అనేది కోయబడలేదు. వారికి ఉండబడినటువంటి ఆ యొక్క రక్తపు మడుగును, ఆ యొక్క పాపపు ఆ యొక్క అచ్చులను ఇంకా కడుక్కొనలేదు. అందును బట్టే ఇక్కడ అంటూ ఉన్నాడు, వారు నీకు ఉప్పు రాయలేదు. అంటే నీకు ఏంటిది? సోపు. మన భాషలో చెప్పాలంటే సోపు. వారు నిన్ను శుభ్రం చేయడానికి కావాల్సినటువంటి కొన్ని వాటిని ఏమంటారు, చిన్నపిల్లలకు రాస్తూ ఉంటారు, ఆయిల్స్, సుగంధ ద్రవ్యములు, అవన్నీ మనకు పూయబడలేదు. అంటే మన విశ్వాసము అనేది అంచెలంచెలుగా దిగజారుతుందా లేకపోతే పెరుగుతుందా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనుషులు పాపంలో కూరుకుపోయారు, ఇవన్నీ చేయలే కాబట్టి కూరుకొని పోతున్నారు. వారు పాపాన్ని విడిచిపెట్టలేదు కనుకనే ఆ యొక్క నాభి సూత్రం అనేది కోయబడలేదు. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకు అనంటే మనము దేవునికి సంబంధించినటువంటి వారము, ఒక వ్యక్తికి సంబంధించిన వారమైతే కాదు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ అనేక మంది ప్రవక్తలు చెప్తున్నారు. ఇక్కడ సొలొమోను అంటున్నాడు, నీ నాభి దేశము మండలాకార కలుషము, శరీరంలో ఉండబడినటువంటి బొడ్డు ప్రేగు అనేది వేరు చేయబడితేనే తల్లి బిడ్డ అనేది వేరవుతా ఉంటారు. అది చేయనప్పుడు ఇద్దరికి ప్రాబ్లమే. అలాగే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నీవు లోకం కావాలి, దేవుడు కావాలంటే రెండు ప్రాబ్లమే కదా. దేవుని పేరిట లోకాన్ని అనుభవిస్తున్నావు, కానీ అది ఏ రోజైనా నీకు అదేంటిది శాపంగా మార్చబడబోతుంది. అలాగే ఇంకా చూసుకుంటూ పోతా ఉంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాభి సూత్రం అంటే పాప జీవితము కోయబడాలి. ఈ నాభి సూత్రం యొక్క ఉద్దేశం ఏంటిది? పాప జీవితాన్ని కోసేయాలి. తల్లి నుండి బిడ్డను వేరే చేసినట్టు అలాగే లోకంలో నుంచి మనల్ని వేరు చేసుకోవాలి, మనల్ని మనం వేరు చేసుకోవాలి. వంశ పారంపర్యం చొప్పున వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా, అది ఒకవేళ లోక సంబంధమైనదైతే, అది పాపానికి సంబంధించింది అయితే కంపల్సరీ దాన్ని ఏం చేయాలి? మనం తొలగించుకోవాలి. అలాగే ఇంకా అయితే ఈ నాభి అనేది ఉంది కదా, దీన్ని ఇక్కడైతే మనకు డాక్టర్స్ కానీ, పాప పుట్టినప్పుడు బాబు పుట్టినప్పుడు డాక్టర్స్ కానీ వీలు చేస్తూ ఉంటారు. కానీ నిజానికి దీన్ని ఇక్కడ ఎవరు చేయాలి అని అంటే క్రైస్తవ జీవితంలో దేవుడే చేస్తాడు. నా వాక్యము రెండంచుల ఖడ్గము కదా, రెండంచుల ఖడ్గము. ఈ ఖడ్గంతో మనము కూరగాయలు కోసుకుంటామా? ఈ
ఖడ్గంతో మనం కావలసినటువంటి ఇంటి చుట్టూ ఉండబడినటువంటి వెజిటబుల్స్ కట్ చేస్తామా? చేయలేం కదా. ఇదేంటిది? ఆత్మ సంబంధమైన ఖడ్గం. మరి ఈ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క ఖడ్గము అనేది దేన్ని కట్ చేస్తా ఉంది, దేన్ని కోస్తా ఉంది అంటే హృదయము, దానికి పట్టినటువంటి చీడను, హృదయము, లోకంలో ఉండబడినటువంటి పాపమును అది కట్ చేస్తూ ఉంటుంది. నా వాక్యము రెండంచుల ఖడ్గము, అది లోకంలో ఉండబడినటువంటి ఆ యొక్క పాపాన్ని హృదయంలో నుంచి వేరు చేయడానికి దేవుడు ఇక్కడ వాడుతున్నాడు. మనకు ఉండబడినటువంటి ఆశలు, పద్ధతులు, సాంప్రదాయాలు, వీటన్నిటిని కూడా వాక్యము కట్ చేస్తూ ఉంది. అలాగే ప్రభు అంటున్నాడు, రెండు వాక్యం విన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందనంటే ప్రభు చెప్పేటువంటి మాట, ఒకటి మన హృదయంలో ఒక కార్యం మొదలవుతుంది, ఇకనైనా నేను మార్పు చెందాలి అని. లేకపోతే నిజమైనటువంటి వాక్యము మన హృదయాన్ని తాకినప్పుడు మన అంతరంగంలో దుఃఖం వస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం చేసేటువంటి ఆరాధనలో ఏం చేస్తూ ఉంటాం అంటే దుఃఖపడుతూ ఉంటాం. మనకు వచ్చిన సమస్యను బట్టినా, లేకపోతే దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి తన స్థానమును బట్టి. చాలాసార్లు నేను అనుకుంటా ఉంటా, కొన్నిసార్లు అంటే నా ప్రార్థనలో నేనే అబ్జర్వ్ చేస్తూ ఉంటా, కొన్నిసార్లు ఒక వ్యక్తి నన్ను శ్రమ పెట్టినప్పుడు కొంత సమయం నేను సైలెంట్గా ఉంటా, బాధపడతా ఉంటా. ఎందుకు ఇలా అన్నారు వీళ్ళు అని చెప్పి బాధపడతా ఉంటా. ఎందుకంటే వాళ్ళ గురించి ప్రార్థన చేసేటువంటి మనసును కలిగి ఉన్నా కాబట్టి. అయినా కూడా ఆ తర్వాతకి కొంత సమయం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నన్ను బాధ పెట్టిందని చెప్పి నేను ఆ వ్యక్తిని బట్టి, ఆ వచ్చినటువంటి శ్రమను బట్టి ఏడుస్తూ, నాకు కలిగినటువంటి బాధను బట్టి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అది తప్పు, అది 100% తప్పు. మనం దేని గురించి చేయాలి తెలుసా? నీ సమస్య ఏదైనా కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందంటే విజ్ఞాపన ప్రార్థన. దేవునితో మాత్రమే నువ్వు చేసుకోవాలి. లేకపోతే నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీ 2 తలుపులు వేసుకొని, ఇంట్లో ఎవరు లేనప్పుడు నువ్వు రహస్యంగా చూసేటువంటి దేవునికి నువ్వు మొరపెట్టుకోవాలి. సంఘంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ దేవునితో నీకున్నటువంటి రిలేషన్ పెంచుకోవాలి కదా. ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిండు అనుకో, స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టీచర్ కంటే వాళ్ళ పేరెంట్స్ బాగా చదువుకున్నాడు, కానీ ఎవరి మాటకు విలువిస్తాడు? ఎక్కువ టీచర్కే విలువిస్తాడు. వాడు చిన్న టీచర్ అయినప్పటికీ మా సారు కొడతాడన్న భయం ఉంటుంది. మా నానే కదా అంటాడు, మా అమ్మే కదా అంటాడు కదా. మా మిస్ ఇవాళ ఇది నేర్పించింది, బాగుంది డాడీ అని చెప్పగలుగుతారు కదా. అలా చెప్పగలుగుతారు, వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వగలుగుతారు. అంటే మనం అంటే వాల్యూ లేదని కాదు, ఉంటుంది, కాకపోతే దాన్ని బయట చెప్పేటువంటి. తల్లిదండ్రులు ఎంత గొప్పగా చదువుకున్నా కూడా అరే బడికే పోరా అంటారు, కానీ నా దగ్గర కూర్చొని చదువుకోరా అని చెప్పారు కదా. కాబట్టి చాలాసార్లు వాక్యం నేర్చుకోవాలంటే దేవుని సన్నిధికే రావాలి. నేర్చుకున్నటువంటి వాక్యము అది ఏ విధంగా ఉండాలంటే పదిలపరుచుకోవాలి. అది పదిలపరుచుకున్న కొద్దీ ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా మనలో ఉండబడిన పాపాన్ని తొలగించి వేస్తూ ఉంటుంది. అన్నం వండేటప్పుడు మనము ఆ గిన్నెలో రైస్ వేసి కొన్ని వాటర్ పోసిన తర్వాత ఆ వాటర్ అనేది మెల్లమెల్లగా అది వేడవుతున్న కొద్దీ అది ఉడుకుతూ ఉంటుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే. చివరికి అది వేడైన కొద్దీ వాటర్ అనేవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. క్రైస్తవుల్లో ఉండబడినటువంటి మనము బాప్తిసం అనేటువంటి ఒక గొప్ప వరాన్ని పొందుకున్న తర్వాత మెల్లమెల్లగా వాక్యంలో ఎదుగుతున్న దాన్ని బట్టి మనలో ఉండబడిన పాపం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని మనము మన హృదయంలో పెట్టుకోవాలి. హృదయానుసారుడు దావీదు అంటే ఎంతగా వాక్యం పెట్టుకున్నాడో, ఎంతగా ఆరాధన చేసిండో కదా. నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు కదా. ఎలాంటి సందర్భంలో వాడతాం ఆ పదం? దీపం అనే పదం చీకట్లో వాడతాం కదా. ఇక్కడ పాపానికి వెళ్ళకుండా వాక్యాన్ని వాడుతూ ఉన్నాడు. చాలాసార్లు దేవుని వాక్యాన్ని మన పర్సనల్స్కు వాడుకోకూడదు. ఒక వ్యక్తిని తృణీకరించడానికి వాక్యాన్ని వాడుకోకూడదు. ఒక వ్యక్తిని అవమానపరచడానికి మనం సంఘాన్ని వాడుకోకూడదు. ఒక వ్యక్తిని బాధ పెట్టడం కొరకు మనము దేవుని వాక్యాన్ని వాడుకోకూడదు.
దేని కొరకు వాడుకోవాలంటే నా పాప జీవితాన్ని నేను కడుక్కుంటాను అని దేవుని వాడుకోవాలి. అయ్యా నా పాపని తొలగించు అని చెప్పి వాడుకోవాలి. ఈరోజు ఇలా మనం ప్రార్థన చేసినప్పుడే మన నాభి సూత్రం అనేది కోయబడుతుంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచుల ఖడ్గం కలిగినటువంటిది వాక్యము. ఈ యొక్క దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. ఇది రెండంచులుగా ఉంటుంది కదా. చెప్తున్నటువంటి వారికి, వింటున్నటువంటి వారికి అనేది మనకు తెలుసు. కానీ లోకానికి, పాపానికి, దేవుని వాక్యానికి కదా, వీటిని కడి చేయాలంటే దేవుని వాక్యమే ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనము చాలాసార్లు సేవకులు మనల్ని హెచ్చరించినప్పుడు పనులు కొరుకుతూ ఉంటాం, ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ అందులో ఉండబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మనల్ని మనము సెట్ చేసుకోగలుగుతాం. అది చేసుకోకపోతే పనులే కొరుకుతాం కదా. ఈరోజు దేవుని వాక్యాన్ని చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు అనేది కూడా లేదు. బైబిల్లో ఎక్కడుందనంటే ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అనేది. చిన్న ప్రవక్తలు అనేది ఎందుకు చెప్పుకొచ్చిందనంటే, తర్వాత సమయం అంటే ముందు తరం వారు ఎప్పుడైతే యేసు ప్రభుకు కొంచెం ముందు ఉండబడినటువంటి వారిని చిన్న ప్రవక్తలుగా ఎంచింది. ప్రవచనాలను విపరీతంగా చెప్తూ జనులను తిరిగినటువంటి వారు పెద్ద ప్రవక్తలుగా ఎంచబడ్డారు. అంతే తేడా ఉంది. ఈరోజు సమాజంలో సీనియర్ పాస్టర్స్, జూనియర్ పాస్టర్స్, ఎవాంజలిస్టులు, ప్రవక్తలు ఇట్లా చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిదంటే దేవుని వాక్యము. ఈ వాక్యము ఎంత బోధించినప్పటికీ నాలో ఉందా, ఎంత విన్నప్పటికీ నీలో ఉందా, ఎంత ప్రకటిస్తున్నప్పటికీ మనలో ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యము రెండంచుల ఖడ్గం, అది ఆత్మ ఖడ్గం కనుక మన ఆత్మను దహించి వేస్తూ ఉంటుంది. మనం పాపం చేయకుండా ఉండటకు ఆయన కృప చూపిస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని మనం పట్టుకోవాలి. ఈరోజు ఆ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు లేరు. కేవలం షోకాజ్ చేసేటువంటి పరిస్థితులే ఉన్నాయి. వాక్యానికి విలువ లేని పరిస్థితుల మధ్య మనం ఉండకూడదు కూడా. వాక్యానికి విలువనివ్వనటువంటి జనుల మధ్య మనం ఉండకూడదు. ఎందుకు అనంటే దావీదు భక్తుడు అంటాడు, మొదటి అధ్యాయం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని అంటున్నాడు. ఎందుకు నడవాలి? ఎందుకు మనము వాక్యానికి సంబంధించి ఎంతవరకైనా పోరాడదాం. వాక్యంలో ఉండబడినటువంటిది ఆ మాధుర్యం మనకు అర్థమైతే మనం పోరాడేది మనుషులతో కాదు, మనం పోరాడేది దేనితోనే? కంటికి కనబడినటువంటి దుష్ట ఆత్మలతోని. మనం పోరాడగలిగితే భావి తరాలకు దేవుని వాక్యాన్ని ఇంకా దృఢంగా అందించగలుగుతాం. అనేక ఆత్మలు దేవుని కొరకు పట్టుకోగలుగుతాం. అనేక ఆత్మలు దేవుని యొద్దకు నడిపించగలుగుతాం. అంబేద్కర్ చూడండి, ఆయన చాలా గొప్ప వ్యక్తి. చూడండి, తను ఒకవైపు నశించిపోతున్నా కూడా తన ఆరోగ్యాన్ని ఎక్కడ కూడా అతను లక్ష్య పెట్టలేదు, సమయాన్ని లక్ష్య పెట్టలేదు. దినదినము గంటల తరబడి చదువుతూ ఇతడు ఇంతగానో చదువుతున్నాడు, ఏంది ఇతడికి పిచ్చి అనేటువంటి పరిస్థితులకి అనుకునేంతగా చదువుతూ ఈరోజు దేశాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిండు. ఆ రోజు ఆ వ్యక్తి కష్టపడి చదివిండు కనుకనే ఈరోజు ఇన్ని లక్షల కోట్ల మందికి చదువు, స్వచ్ఛత అనేది దొరికింది. అలాంటి మహానుభావులు వేసినటువంటి మార్గాలలో వెళ్ళాలి. అలాంటి గొప్ప వ్యక్తుల కంటే గొప్పవాడు యేసయ్య. మనం శరీరానుసారంగా ఇక్కడ బ్రతుకుతున్నాం, కానీ ఆత్మానుసారంగా మనం బ్రతకవలసినటువంటి ప్రదేశం మరొకటి ఉంది. ఆ ప్రదేశంలోనికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనము లోకము వేరు చేయబడాలి, మనము మన క్రియలు వేరు చేయబడాలి. అలా వేరు చేయబడినప్పుడే మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళినప్పుడు మనము లోకంలోనే ఉంటాం. లోకంలో ఉంటే నరకంలో కంపల్సరీగా ఉంటాం. లోకపు క్రియలు చేసినామంటే మనకు అక్కడే అర్థమవుతుంటుంది. ఏంటిదంటే ఈ రోజు నేను చేసిన ఈ దొంగతనం, ఈ పాపము కంపల్సరీ నన్ను పరలోకానికి ఏం నడిపిస్తుందో తెలియదు, నరకానికి అయితే నడిపిస్తాను కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని రోజులుగా మనము ఎన్నోసార్లు వాక్యం విన్నాం. ఒక్కసారి దేవుని వాక్యం వైపు తిరుగుదాం. అయ్యా, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తం కార్చావు, ఎన్నో అవమానాలు పొందావు, నా మాదిరి నీవే. నీ కొరకు నేను నిలబడతానయ్యా, నీ వాక్యం కొరకు నేను నిలబడతాను, నీ రాకడ కొరకు నేను నిలబడతాను, నీ యొక్క నామాన్ని ప్రకటించడానికి నేను నిలబడతాను. అవమానం రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, ఎలాంటి ఆఖరికి కన్న కుటుంబమైన కూడా వెలువేది నేను నిలబడతా
అనేటువంటి తీర్మానం మనం చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉజ్జీవింపజేస్తాడు, నిన్ను వాడుకుంటాడు. నీవు ఎప్పుడైతే దేవుల్లో ఎదగడం మొదలు పెడతా ఉంటావో నీ చుట్టుపక్కల ఉండబడినటువంటి వారు అనేకులు నీ మీదకి రేగడం మొదలు పెడతా ఉంటారు, అనేక మంది నీ మీదకి రావడం మొదలు పెడతా ఉంటారు. రెండు రకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. ఒకటో నీ యొక్క నీతిని పడగొట్టేవారు, ఒకటి నీ నీతి వెంట పరిగెత్తేవారు. ఒకటి నీతి వెంట పరిగెత్తేవారు వచ్చిందనుకో, నీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. నీ నీతి ఎవరు తెలుసా? దేవుడే. నా నీతికి ఆధారమగు దేవా అని దావీదు భక్తుడు అంటున్నాడు కదా. సో నీ నీతి వెంట ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చిందంటే పరలోక రాజ్యంలో నీకు గొప్ప బహుమానం ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది, దేవునితోనే నిత్య రాజ్యంలో ఆయనతో పాటు ఎప్పటికీ సంతోషంలో నేను ఉంటాం. ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టే జనమే వచ్చిననుకో, వారి ఎదుట నిన్ను నీవు కాపాడుకో. నీ యొక్క శక్తిని, నీ యొక్క సామర్థ్యాన్ని కాపాడుకో, నీ మాటను కాపాడుకో. అలా కాపాడుకున్నప్పుడు దేవుని రాజ్యంలో నేను ఉంటాం. ఒక దినాన వాడే తెలుసుకుంటాడు, నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి తెలుసుకుంటాడు. ఎందుకు ఇలా అన్నాను, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ పాపం చేశాను, ఎందుకు ఈ వ్యక్తికి నీ ద్రోహం చేశాను అనేటువంటి విషయం అర్థమైన రోజు తన కంట కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. దేవుని వెంట పరిగెత్తేటువంటి మార్గం కూడా తనకు వెంటనే దొరికే అవకాశం కూడా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మౌనము అనేది దేవుని రాజ్యానికి నడిపించేదిగా ఉండాలి. నీవు మౌనం వహిస్తే దుష్టుల ఎదుట నీవు మౌనం వహిస్తే, దుష్టుల ఎదుట దుష్టులు చేసే కార్యాల ఎదుట నీవు మౌనం వహిస్తే దేవుని రాజ్యానికి ఒక దినాన వాళ్ళు కూడా నడవడానికి నీ ద్వారా అవకాశం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ శత్రువుని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకనంటే శత్రువు అనేవాడు ఉండకూడదు. శత్రువుగా ఉండబడిన ఒకవేళ అలాంటి వ్యక్తి ఉంటే వాడు నరకానికి వెళ్తూ ఉంటే ఆ శ్రమ మనకే. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ అంటున్నాడు. ఒకవేళ ఆ వ్యక్తికి మన వాక్యం ప్రకటించకపోతే అదే కోపంతో ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఒకవేళ నరకానికి పోతుందేమో, లోకంలోనే ఉండిపోతుందేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకుండబడిన కట్టుబాట్లను విడిచిపెడదాం. మనకుండబడినటువంటి ఈ కొన్ని ఉన్నాయి కదా, ఈ కంచెలు, వీటిని విడిచిపెడదాం. దేవుని వైపు పరిగెడదాం, దేవుని యొక్క ప్రేమను అందించుదాం, దేవుని కొరకు నిలబడదాం. అలా నిలబడగలిగినప్పుడు మన యొక్క నాభి అనేది కోయబడుతుంది, దేవుని సన్నిధిలో మనల్ని నిలబెడుతుంది. దేవుడి మాటను దీవించును గాక. అందరం కలిసి మోకరించి ప్రార్థన చేసుకుందాం.